వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ 2 బిల్లులు రాష్ట్రపతికి పంపించి దాదాపుగా 4 నెలలు పూర్తిగా వస్తుంది. ఒక పక్కన తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్ని సెప్టెంబర్ 30 తారీఖు లోపల పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30 తారీఖు చట్టాన్ని తొలగించి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము విద్యా ఉపాధిలో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల 2 బిల్లులు పంపించినాం. 4 నెలలైన రాష్ట్రపతి ఆమోదించలేదు. కాబట్టి ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ నలుమూలల నుంచి రిజర్వేషన్లకు అనుకూలమైన శక్తులందరూ ఈరోజు జంతర్ మంతర్లు ధర్నా చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. అందుకే ఈరోజు ఇక్కడనే కాదు, పార్లమెంట్ లో కూడా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఖచ్చితంగా ధర్నా చేసి రిజర్వేషన్లను సాధిస్తాం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి కఠినమైన గుణపాఠం చెప్పడానికి ఈరోజు బలైన వర్గాలు, శక్తులు కూడా కట్టుకుని వాళ్ళ మీద పోరాటం చేస్తాం. తప్పకుండా 42% రిజర్వేషన్ ఓబీసీలకు సాధిస్తాము. నరేంద్ర మోడీ గారు ఇచ్చిందా సరే, ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారిని గద్దె నుంచి దించి రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి 42% రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదు. ఖచ్చితంగా రాష్ట్రపతిని మేము అపాయింట్మెంట్ అని చాలా రోజులైంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది శోచనీయం. రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను విని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారు ఒత్తిడి ఉన్నది రాష్ట్రపతి గారి మీద మేము భావించవలసి వస్తుంది. నిన్న మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని కలిసింది. ఆ సందర్భంగా వీరు ఏమైనా మా అపాయింట్మెంట్ ఇవ్వద్దని వారి మీద ఏమైనా ఒత్తిడి చేసిందేమో. బలహీన వర్గాలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని మోడీ గారి బీజేపీ మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తాం. లేకపోతే మోడీ గారిని కుర్చీ మీద నుంచి దించి రాహుల్ గాంధీ మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.